చిత్రాలు చూడరా కార్యక్రమానికి స్వాగతం. ముందుగా అందరికీ నమస్కారాలండి. నేనండి సంజన. ప్రతిరోజు ఈ పరిచయ కార్యక్రమాలు ఎందుకు అని అంటారా? తప్పదు కదండి. 2 రోజులు గ్యాప్ వచ్చేసింది అంతేనా? ఆ మాయదారి కరోనా వచ్చిన తర్వాత చాలా మందికి మతిమరుపు కూడా వచ్చేస్తుందండి. అందుకే ఇలా గుర్తు చేస్తున్నాను అనమాట. మరి ఇంకెందుకు లేటు, ఈ రోజుకి ఇంకా మొదలెట్టేద్దామంటారా? మార్కెట్లో కొత్తగా ఏదైనా వచ్చేసిందంటే చాలు జనాలు వెనక ముందు ఆలోచించకుండా తెగ ఒబలాట పడిపోతారండి. అదేదో ఒక్క రోజండి, తర్వాత ఉండదేమోనంత హడావుడి చేసేస్తారండి. ఇంతకు ముందు హైదరాబాద్లో పెద్ద పెద్ద మాల్స్ పెట్టినప్పుడు కూడా ఇట్టాగే చేశారు కదండి. మీకు గుర్తుండే ఉంటుందిలేండి. అయినా ఆ కరోనా ఎఫెక్ట్తో మర్చిపోయి ఉండుంటే నేను గుర్తు చేసేసాను కదండి. ఇంకా లైట్ తీసేసుకోండి. అసలు ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? ఆన్లైన్లో అప్పుడు ట్రెండింగ్లో ఉన్న నానో బనానా మనోడికి గట్టి సోకే ఇచ్చేసిందండి. అది ఎలాంటి సోక్ ఇచ్చిందో దుర్గక్క ఒకసారి చెప్పేస్తావు నువ్వు? నానో బనానా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నది ఇదే. ఎక్కడ చూసినా దీని గురించే డిస్కషన్. అంతగా ఈ యాప్ వైరల్ అవుతోంది. ఇప్పుడు మరోసారి ఈ నానో బనానా వార్తల్లోకి ఎక్కింది. లేటెస్ట్ ట్రెండ్ తాను కూడా ఫాలో అవుతూ ఓ వ్యక్తి తన ఫోటోను 3Dగా మార్చుకునేందుకు ప్రయత్నించాడు. కానీ సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయాడు. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. మోసపోయిన తర్వాత అసలు విషయాన్ని ఆ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోషల్ మీడియాలో నానో బనానా ఎడిట్ చేసిన ఫోటోలు చూసి తాను కూడా అలాంటి ఫోటో తీసుకోవాలన్న ఉత్సాహంతో ఫేస్బుక్లో వచ్చిన ఒక ఇమేజ్ ఎడిటింగ్ యాప్ లింకును క్లిక్ చేసి తన మొబైల్లో డౌన్లోడ్ చేసుకున్నాడు. ఆ యాప్ ద్వారా తన ఫోటోను 3D ఫార్మేట్లోకి మార్చుకున్నాననే సంతోషం ఎంతోసేపు నిలవలేదు. అది జరిగిన కొద్ది సమయంలోనే అతని బ్యాంకు ఖాతా నుంచి 70,000 రూపాయలు మాయమయ్యాయి. దీంతో ఆ యువకుడు షాక్ అయ్యాడు. ఇది సైబర్ నేరగాళ్లు చేసిన పనిగా గుర్తించిన బాధితుడు వెంటనే తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రాథమిక దర్యాప్తులో ఇది సైబర్ నేరగాళ్ల పనేనని పోలీసులు గుర్తించారు. ఇలాంటి సంఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ విభాగం హెచ్చరికలు జారీ చేస్తోంది. అనుమానాస్పద లింకులు, గుర్తు తెలియని యాప్స్ను డౌన్లోడ్ చేయవద్దని, సున్నితమైన సమాచారం ఇతరులతో పంచుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఇలాంటి ప్రకటనలు, మెసేజ్లు వస్తున్నా కూడా కొందరి అత్యుత్సాహం వల్ల ఇలాంటి మోసాలు జరుగుతూనే ఉన్నాయి. భయపడిపోవడానికి బాడీకి లింకు లేదండి. అంతే కదండి. బాడీ బిల్డర్గా కనిపించటోడు పెద్ద సౌండ్ వస్తే గుండాకిపోకుండా ఉంటాడని గ్యారంటీ లేదు కదండి. ఇప్పుడు నేను చెప్పే విషయం కూడా అలాంటిదేనండి. కాకపోతే నేను చెప్పేది మనుషుల గురించి అయితే అక్కడ జరిగింది మాత్రం యానిమల్ విషయంలో. అసలు యానిమల్ అంటే సందీప్ రెడ్డి వంగ కాదండి బాబు, నిజంగా జంతువే. అది కూడా ఆంబోతు గురించి. అదేదో అచ్చొచ్చిందైతే కాదులేండి, కాటేసిన అంబోతు. ఇంకా డీటెయిల్గా కావాలంటే ఇది చూసేయండి. రోడ్డు మీదకి వెళ్లేటప్పుడు కుక్కలు వెంటపడడం, వాటిని తప్పించుకునేందుకు పాట్లు పడడం చాలా మందికి అనుభవంలో ఉండే ఉంటుంది. కానీ ఆ కుక్కల కంటే భారీ కాయం ఉండే ఆంబోతు ఆ కుక్కలను మాత్రం ఎదుర్కోలేకపోయింది. అంతేనా, భయంతో పరుగులు తీసింది. కుక్కల నుంచి తప్పించుకోవడానికి ఏకంగా ఓ ఇంటి పైకప్పే ఎక్కేసింది. ఆదిలాబాద్ జిల్లాలో ఈ విచిత్ర సంఘటనతో స్థానికులు ఆశ్చర్యపోయారు. వీధి కుక్కల బారి నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు ఓ ఎద్దు ఏకంగా ఓ ఇంటి పైకప్పు పైకే ఎక్కింది. నిరాల గ్రామానికి చెందిన రైతు షేక్ గపూర్ తన ఎద్దును ఇంటి ఆరుబయట గూటానికి కట్టేశాడు. కొన్ని కుక్కలు గుంపుగా వచ్చి ఆ ఎద్దుపై దాడి చేయాలని చూశాయి. అంతే, ఆ ఎద్దు బెదిరిపోయింది, టెన్షన్ పడింది. మనిషికే కాదు, ఏ ప్రాణికైనా ప్రాణభయం ఉంటుంది కదా. అందుకే ఆ ఎద్దు ప్రాణభయంతో కట్టుతాళ్లను తెంచుకుని రన్నింగ్ మొదలుపెట్టింది. తప్పించుకోవడానికి ఉన్న మార్గాలను వెతుక్కుంది. ఈ క్రమంలో పక్కనే ఉన్న రాళ్లగుట్టపైకి ఎక్కి అక్కడి నుంచి నేరుగా ఓ ఇంటి పైకప్పు మీదకు చేరుకుంది. హమ్మయ్యా అని కాసేపు ఊపిరి పీల్చుకుంది.
ఇంటిపై ఎద్దు ఉండటాన్ని చూసి గ్రామస్తులు ఒక్కసారిగా నివ్వెరపోయారు. ఈ ఘటనలో గ్రామానికి చెందిన విఠల్ మాస్టర్ అనే వ్యక్తి ఇంటికి స్వల్ప నష్టం వాటిల్లింది. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. చాలాసేపు శ్రమించి తాళ్ల సాయంతో ఎద్దును జాగ్రత్తగా కిందికి దించారు. ఊహించని పరిణామాన్ని చూసిన పలువురు గ్రామస్తులు తమ సెల్ఫోన్లో వీడియోలు తీశారు. ఏదైనా సమస్య వస్తే ఏం చేస్తామండి, దాని నుండి ఎట్టాగైనా సరే బయటపడాలని ఓర్తెగ టెన్షన్ పడిపోయి ఆలోచించలేక ఈజీగా తేలిపోయిద్ది అన్న దాన్ని కూడా కష్టపడేలా చేసేసుకుంటాం కదండి. ఈ పిల్లకాయలు మాత్రం జాగ్రత్తగా తమ ప్రాబ్లం ఎవరికి ఎలా తెలియాలో అలాగే తెలిసిపోయేలా చేయాలనుకున్నారండి. అందుకే ఓ వీడియో చేసేసి దాన్ని సోషల్ మీడియాలో వదిలేశారండి. ఇప్పుడు అది ప్రపంచమంతా ఓ రౌండ్లు కొట్టేస్తుందండి. ఇంతకీ ఆ పిల్లలు ఏ వీడియో చేశారనే కదా మీ డౌట్ అనుమానం. మీరే చూసేయండి. బెంగళూరుకు చెందిన స్కూల్ పిల్లల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్కూలులో గడిపే సమయం కన్నా బస్సులోనే ఎక్కువ టైం గడపాల్సి వస్తుందని ఓ స్కూల్ పిల్లలు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇదిప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. బస్సులో వెనక సీట్లో కూర్చున్న 3 అమ్మాయిలు ఫోన్లో ఈ వీడియోను రికార్డు చేశారు. స్కూలు నుంచి దాదాపు 14 కిలోమీటర్ల దూరంలో తమ ఇల్లు ఉందని, ఉదయం పూట 20 నిమిషాల్లో స్కూల్కి చేర్చే బస్సు సాయంత్రం మాత్రం 1:30 నుంచి 2:30 గంటలు సమయం తీసుకుంటుందంటూ ఆ వీడియోలో వారు చెప్పారు. గుంతలమయంగా మారిన ఆ రోడ్లపై ప్రయాణిస్తుంటే బస్సులో కూర్చున్న తాము అప్పుడప్పుడు ఎగిరెగిరి పడుతుంటామని అంటున్నారు. పిల్లలు మాట్లాడుతుండగానే బస్సు ఓ గుంతలో నుంచి వెళ్లడంతో ఫోన్ తలకిందులు కావడం వీడియోలో కనిపిస్తుంది. I didn't fake that. These are actually the roads of Bangalore. Anyways, in the morning it takes around 20 minutes to reach school, but in the evening it takes around 1.5 to 2 hours to reach back home. And we used to reach home at 3:15. Now we're reaching at 4:30. And because of that, we have to postpone extracurricular activities, and it leaves us with less time to study. And this leads to a huge emotional strain due to the exhaustion and all our energy being drained from being in this bus. And sometimes we even get physically injured because of the bumps. Like, I'm not joking. And sometimes when we're stuck in traffic jams, we can literally run home faster than that. I'm not exaggerating. And this is something we really don't want as a part of our daily routine, to be in the bus for 2 hours. Yeah. So something has to change. Please help us. This cannot be the new normal. ఇది తమకు రొటీన్ అయిపోయిందని ఫీల్ అవుతున్నారు. ఇందులో ఎలాంటి అబద్ధం లేదని, స్కూల్లో కన్నా బస్సులోనే ఎక్కువ సమయం గడపాల్సి వస్తుందన్నారు. దీనివల్ల కాసేపు కూడా ఆడుకోవడానికి వీలు పడడం లేదన్నది వారి ఆవేదన. ఆటల సంగతి పక్కన పెట్టినా కనీసం హోంవర్క్ చేయడంతో పాటు చదువుకోవడానికి కూడా సమయం సరిపోవడం లేదట. ప్రయాణ బడలిక వల్ల మానసికంగా కూడా ఒత్తిడికి గురవుతున్నారు ఆ చిన్నారులు. సాయంత్రం అప్లోడ్ చేసిన ఆ వీడియోను రాత్రి పొద్దుపోయేలోపు ఏకంగా 8 లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో నెటిజన్లు స్పందించారు. త్వరలో ఓటర్లుగా మారబోయే ఈ చిన్నారులు ఈ రోజు తాము ఎదుర్కొంటున్న పరిస్థితులను గుర్తుంచుకుని బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని ఆశిస్తున్నట్లు ఓ యూజర్ కామెంట్ చేశాడు. ఈ పిల్లల ఆత్మవిశ్వాసం, తమ సమస్యను ధైర్యంగా స్పష్టంగా చెప్పిన తీరును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఎవరైనా కష్టాల్లో ఉంటే వెంటనే ఏదో ఒకటి చేయకపోతే ఆయన నిమ్మలంగా ఉండలేరండి. తనకు తోచినంత సాయం చేసి ఆ తర్వాత వేరేటోళ్ళు కూడా సాయం చేయడానికి వీలుగా ఓ వీడియో సోషల్ మీడియాలో పెట్టేస్తారండి. డాన్స్లోనే కాకుండా మనసులో కూడా ఆయన సూపర్ అండి బాబు. అందుకే అలాంటి ఆయన గురించి ఎన్నిసార్లైనా కూడా చెప్పడంలో తప్పలేదు కదండి. ఎందుకంటే మళ్ళీ ఆయన ఇంకో మంచి పని చేశాడు కాబట్టి అన్నమాట. మరి ఆయన చేసిందేటో మీరు కూడా ఓ లుక్కేసేయండి. సమస్యల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు
కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు లారెన్స్ రాఘవ ఎప్పుడూ ముందుంటారో. సినిమా పరిశ్రమలో విభిన్న రంగాల్లో మెప్పించిన ఆయన సామాజిక కార్యక్రమాలతో మరింత పేరు సంపాదించుకున్నారు. ఎప్పటికప్పుడు తనలోని మానవత్వాన్ని చాటుకుంటూ ఉన్నారు. తాజాగా దివ్యాంగ యువ డాన్సర్లకు తగిన గౌరవం ఇచ్చారు లారెన్స్. డాన్స్ పట్ల వారికున్న అభిరుచిని గుర్తించి వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లారెన్స్ సోషల్ మీడియా వేదికగా ఎక్స్ ద్వారా ఇందుకు సంబంధించిన వీడియోను పంచుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నేను డాన్సర్గా ఉన్నప్పుడు ప్రేక్షకులు నా చొక్కాకు రూపాయి నోట్లు గుచ్చేవారు, పూలదండలు వేసేవారు. అది నాకు ఎంతో ఆనందాన్నిచ్చేది. అలాంటి అనుభూతిని నా బాయ్స్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. అందుకే వాళ్లపై నోట్ల జల్లు కురిపించాను. ఇది కేవలం ప్రశంస కాదు, ప్రోత్సాహం కూడా అని ఆయన వివరించారు. లారెన్స్ ప్రోత్సహించిన వారందరూ దివ్యాంగులే అయినా డాన్స్ కళలో ప్రత్యేకతను చూపిస్తున్న ప్రతిభావంతులు కావడం విశేషం. వారి ప్రతిభను మరింత మంది తెలుసుకోవాలనే ఉద్దేశంతో అందరి ముందు వారిని గౌరవించడం ద్వారా స్ఫూర్తిదాయకంగా నిలిచారు లారెన్స్. వారిని వివిధ వేడుకలకు ఆహ్వానించి ప్రదర్శనలకు అవకాశం ఇవ్వాలంటూ లారెన్స్ కోరారు. వారి నృత్యం చూస్తే మీరు ఆనందించడమే కాదు, వారి ప్రదర్శన ఎంతో మందికి స్ఫూర్తినివ్వడంతో పాటు సంతోషాన్ని కలిగిస్తుందని అంటున్నారాయన. ఏదైనా లారెన్స్ స్టైలే వేరు. డబ్బులు ఎక్కువైపోతే ఏడ్ చేయాలో చాలా మందికి తెలదండి. కానీ కొంతమంది ఉంటారండి, వాళ్లకు నచ్చినట్టుండేలా ఏదో ఒకటి కొనేసుకుని ఎంజాయ్ చేసేస్తారనమాట. అలాగని ఆ కొనిందేదో వేస్ట్ అయిపోయేదైతే మాత్రం కాదండి, ఇంకా దాని విలువ పెరిగేదే ఉంటుందండి. ఈ మధ్య చాలా దేశాల్లో ఏదో ఒకటి కొంటున్నారు ఆయన గారు. మళ్ళా అమెరికాలో కూడా ఇంకోటి కొనేశారండి. మన గుండోడు చెప్పినట్టు డబ్బులు ఊరికే రావు కాబట్టి దాన్ని ఎట్టా ఖర్చు పెడితే బాగుంటుందో ఆయనకు కూడా తెలుసు అనమాట. ఇప్పుడు మీరు కూడా ఆయన ఎవరో తెలిసేసుకోండి. సంపన్నుల్లో మన దేశంలో ముఖేష్ అంబానీ తోపనే విషయం మనందరికీ తెలిసిందే. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్గా ఆయన సంపన్నుల జాబితాలో ముందుంటారు. ఇప్పుడు ఆయన విదేశాల్లో విలాసవంతమైన ఆస్తుల కొనుగోళ్ల పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఎప్పుడో ఓ చోట ఏదో ఒకటి కొంటున్నారు. తాజాగా అమెరికాలో మరో విలాసవంతమైన భవంతిని సొంతం చేసుకున్నారు ముఖేష్ అంబానీ. న్యూయార్క్ నగరంలోని ప్రఖ్యాత ట్రైబెకా ప్రాంతంలో ఉన్న భవంతిని సుమారు $17.4 మిలియన్ అంటే సుమారు 145 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసినట్టు ద రియల్ డీల్ వెల్లడించింది. ఈ లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాపర్టీని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అమెరికా విభాగం కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ భవంతిని టెక్ బిలియనియర్ రాబర్ట్ పెరా 2018లో దాదాపు $20 మిలియన్ కొనుగోలు చేసి లగ్జరీ హోమ్గా అభివృద్ధి చేయాలని భావించారు. కానీ ఆ ప్రణాళికలు కార్యరూపం దాల్చకపోవడంతో 2021లో ఆయన దాన్ని $25 మిలియన్ విక్రయాన్ని పెట్టారు. తాజాగా ముఖేష్ అంబానీ కుటుంబం ఈ భవంతిని అంతకంటే తక్కువకే సొంతం చేసుకుంది. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 2023 ఆగస్టులో ముఖేష్ అంబానీ మన్హటన్లో హడ్సన్ నదికి ఎదురుగా ఉన్న $9 మిలియన్ విల్లాను విక్రయించారు. ఇప్పుడు 2 ఏళ్లలోనే ఈ కొత్త ఇంటిని కొనుగోలు చేశారు. బ్లూంబర్గ్ బిలియనర్ల ఇండెక్స్ ప్రకారం ప్రస్తుతం ముఖేష్ అంబానీ నికర ఆస్తులు $97.9 బిలియన్, అంటే సుమారు 8.2 లక్షల కోట్ల రూపాయలు. భారత్లో చాలా ఏళ్లుగా అత్యంత సంపన్నుడిగా ఆయన కొనసాగుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 18వ స్థానంలో కొనసాగుతున్నారు. ఒకప్పుడు వాళ్ళే వలసవాదులు, కానీ ఇప్పుడు వాళ్ళ దేశానికి బతుకుదేరు కోసం వలస వచ్చిన వాళ్ళను వెనక్కి వెళ్ళిపోమంటున్నారండి. వాళ్ళ దేశాన్ని ఫ్రీ చేయమంటున్నారండి. అక్కడికి అలాగేదో ఫ్రీడమ్ లేకుండా చేసినట్టు ఆయన చరిత్ర మర్చిపోతే ఎలాగండి? గుర్తుంచుకోవాలి కదండి. అప్పుడు వాళ్ళు చేసిందేమో ప్రపంచం మీద గుత్తాధిపత్యం కోసం అయితే ఇక్కడికి వెళ్ళినోళ్ళని ఎక్కువ మంది బతకడం కోసమేనని వాళ్ళకు కూడా తెలుసండి. అయినా ఒప్పుకోలేకపోతున్నారండి. ఇంతకీ అసలు అక్కడ ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో చూసేయండి.
ప్రపంచం ఉండేదే వలసల కోసం. ఒకప్పుడు వలసదారులుగా వచ్చిన బ్రిటిష్ వారికి ఇప్పుడదే వలసలు పెద్ద తలనొప్పిగా మారింది. బ్రిటిష్లో వలసలదారుల సంఖ్య పెరిగిపోవడంపై స్థానికుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. తమ దేశాన్ని తమకే వదిలేయాలంటూ లక్షలాది మంది లండన్ వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. మా దేశాన్ని మాకు ఇచ్చేయండి అనే నినాదాలతో లండన్ నగరం దద్దరిల్లుతోంది. ఈ నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారడంతో పోలీసులతో ఘర్షణ కూడా జరిగింది. జాతీయవాద నేత టామీ రాబిన్సన్ నేతృత్వంలో 1,00,000 మందికి పైగా నిరసనకారులు యూకే జాతీయ జెండాలతో ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు ఉండే వైట్ హాల్ ప్రాంతంలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట జరిగి ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో 26 మంది పోలీసులు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు పాలస్తీనా ఇస్లామిక్ స్టేట్ జెండాలను చించివేసి తమ నిరసన తెలిపారు. ఇంకో విషయం ఏంటంటే, ఈ ఆందోళనలో ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ వర్చువల్గా పాల్గొని ప్రసంగించారు. నియంత్రణ లేని వలసలతో బ్రిటన్ వేగంగా పతనమవుతోంది. మీరు హింసను ఎంచుకోకపోయినా హింసే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తోంది. దాన్ని ఎదుర్కోవాలి, లేదంటే ప్రాణాలు వదలాలి. ఇదే వాస్తవం అని ఆయన తన ప్రసంగంలో వ్యాఖ్యానించారు. మరోపక్క టామీ రాబిన్సన్ నిరసనకు వ్యతిరేకంగా పలువురు బ్రిటన్ ఎంపీలు, వామపక్ష నేతలు, ట్రేడ్ యూనియన్ల ప్రతినిధులు సుమారు 5,000 మందితో కౌంటర్ ర్యాలీ నిర్వహించారు. రాబిన్సన్ మద్దతుదారులను జాత్యహంకారులుగా, మహిళా వ్యతిరేకులుగా వారు ఆరోపించారు. ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాల నుంచి వలసలు శరణార్థుల సంఖ్య పెరిగిపోతుంది. దీంతో తమ సంస్కృతి దెబ్బతింటోందని, నేరాలు అధికమవుతున్నాయని బ్రిటన్లోని జాతీయవాద వర్గాలు కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యూకే ప్రభుత్వ గణాంకాల ప్రకారమే 2024 చివరి నాటికి దేశంలో 5,15,697 మంది అధికారిక శరణార్థులు ఉన్నారు. మరో 1,24,000 మందికి పైగా ఆశ్రయం కోసం చేరుకున్న దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. చట్టవిరుద్ధంగా దేశంలో నివసిస్తున్న వారి సంఖ్య 10 నుంచి 15 లక్షల వరకు ఉండవచ్చునని ఓ అంచనా. ఇది ఏ పరిణామాలకు దారితీస్తుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకప్పుడు అమ్మాయిలు పెళ్లి ఏ ఏజ్కేదో తెలుసు కదండి, కానీ ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయండి బాబు. పెళ్లి చూపులు చూస్తామని పేరెంట్స్ చెప్తే ఇప్పుడే ఇంట్రెస్ట్ లేదని చెప్పేస్తున్నారండి. అంతేనా, వాళ్ళకు నచ్చిన టైంలో మాత్రమే చేసేసుకుంటున్నారండి. అలాగలగా ఆల్రెడీ పెళ్లి చేసుకునే ఏజ్లు కూడా మారిపోతున్నాయండి. అసలు లేటెస్ట్గా వాళ్ళ యావరేజ్ మ్యారేజ్ ఎంతో తెలుసా అండి? నేను చెప్పను కానీ అక్కడ మా అక్క చెప్పిద్ది, మీరు వింటూ చూస్తూ ఉండండి. నేను మళ్ళీ వస్తానండి. ఈ మధ్యకాలంలో లేట్ మ్యారేజెస్ ట్రెండ్ అయిపోతోంది. మహిళలు పెళ్లి చేసుకునే వయసు మారిపోతోంది. ఒకప్పుడు చిన్నతనంలోనే పెళ్లిళ్లు చేసేసేవారు. ఆ తర్వాత కొంచెం కొంచెం మార్పు వచ్చింది. 18 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసేవారు. కానీ ఇప్పుడు ఇంకా లేట్ అవుతుంది. తాజా నివేదికల ప్రకారం దేశంలో బాలికల సగటు వివాహ వయసు 22-29 సంవత్సరాలకు చేరుకుంది. గతంలో కంటే ఇది చాలా పెరిగింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బాలికల వివాహాల సగటు వయసులో వ్యత్యాసం కనిపిస్తోంది. ఏ రాష్ట్రంలో అమ్మాయిలు ఎక్కువ వయసులో వివాహం చేసుకుంటున్నారో తెలుసా? జమ్మూ కాశ్మీర్ అమ్మాయిలు ఎక్కువ వయసులో వివాహం చేసుకుంటున్నారట. ఇక్కడ అమ్మాయిల పెళ్లిళ్లకి సగటు వయసు 26 సంవత్సరాల 3 నెలలుగా ఉందట. పశ్చిమ బెంగాల్లో ఇది 21.3 సంవత్సరాలుగా ఉంది. గత కొన్ని సంవత్సరాల గణాంకాలను పరిశీలిస్తే భారతదేశంలో బాలికల వివాహాల సగటు వయసు నెమ్మదిగా పెరుగుతుందని తెలుస్తోంది. 2019లో బాలికల వివాహ వయసు సగటున 22.1 సంవత్సరాలుగా ఉంది. ఇది 2020లో 22.7కి పెరిగింది. 2021లో ఇది 22.5 కాగా 2022లో ఇది 22.7కి చేరుకుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన అమ్మాయిల వివాహ వయసులో చాలా వ్యత్యాసం ఉంది. 2023 సంవత్సరంలో గ్రామీణ అమ్మాయిల సగటు వివాహ వయసు 22.4 ఏళ్లు కాగా పట్టణ అమ్మాయిలది 24.3 ఏళ్లుగా ఉంది.
2022లో గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంఖ్య 22.2 సంవత్సరాలుండగా పట్టణ ప్రాంతాల్లో మహిళల వివాహాల సగటు వయసు 23.9 సంవత్సరాలుగా ఉంది. ఇది సగటు మాత్రమే. వ్యక్తిగతంగా తీసుకుంటే చాలా మంది మహిళలు 30 ఏళ్లు దాటిన తర్వాత కూడా వివాహం చేసుకుంటున్నారు. హలో ఏంటి ఇంకా చూసేద్దామని అన్ని ఒక్కరోజు చెప్పేస్తానా? ఆశ దోశ అప్పడం వడ ఈ రోజుకింతే. మళ్ళీ రేపు కలుసుకుందామండి. బాయ్ బాయ్, టేక్ కేర్ అండి.